అందరికీ నమస్తే. మంత్రి కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ చూసినాం. పాపం ఎట్లయిపోయిందంటే ఏమంటారు కదా, ఎటో పోయే శనిని తైలిసుకొని తిరుగుతూ ఉంటారు చూడు. అసలు మీరు అంత ఆవేశపడి మాట్లాడాల్సిన అవసరం ఏందో తెలియదు. అంత ఆవేశం అవసరం లేదు. ఒక మంత్రికి చాలా ఆలోచన తీసుకొని మాట్లాడాలి. కేటీఆర్ మీద కామెంట్ చేయాలనుకుంటే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని లాగాలనా? నాగ చైతన్య సమంత వాళ్ళ విడాకుల గురించి మీకు తెలుసా? మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ని మాట్లాడుతున్నారా? లాస్ట్కి వాళ్ళే రెస్పాండ్ అయ్యారు కదా. సమంత రెస్పాండ్ అయింది, నాగార్జున, అమల అయితే డైరెక్ట్గా రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేసింది ఈ మంత్రి వ్యవహారం. దయ్యం పట్టింది ఈమెకు అని చెప్పి మాట్లాడింది. ఆ నోట్లో ఈమె దయ్యం పట్టింది అని చెప్పింది ఆమె. చిరంజీవి అందరూ సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు ఫేస్ చేసింది ఇండస్ట్రీ. కానీ ప్రతి ఇష్యూలో రెండుగా చీలిపోయింది. ఈ ఇష్యూలో మాత్రం అందరూ ఏకతాటి మీద ఖండించరు. మీరు మాట్లాడిన మాటలు అంత దరిద్రంగా ఉన్నాయని అర్థం దానికి. కొండ సురేఖ గారు ఏమనంటే, మీరు దిగిన ఫోటోనే మీకు ఎబ్బెట్టుగా కనిపించి మీరే బాధపడి మీరే అనవసరంగా ఇష్యూ చేసుకున్నారు. ఇది నిజానికి మీరు దిగిన ఫోటో మీరు ఎందుకు దిగినరో తెలియదు. దిగిన తర్వాత మీకే ఆ ఫోటో ఎబ్బెట్టుగా కనిపించినట్టుంది, లేదా మీ కుటుంబ సభ్యులకి ఎబ్బెట్టుగా కనిపించినట్టుంది. మీరు ఫోటో దిగేటప్పుడే ఉండాలి. చాలామంది పాశ్చాత్య దేశాల్లో మనం ప్రధాని మోడీ పోయినప్పుడు ఈయన పోయి ఎప్పుడన్నా షేక్ హ్యాండ్ ఎందుకు వాళ్ళే నమస్తే అంటారు. అది ఎవరైనా కావచ్చు. మీరు తమ్ముళ్ళ భావించేసుకున్నా అన్నప్పుడు ఎవరేమన్నా పట్టించుకోవద్దు. రఘునందన్ రావు నేను తమ్ముడు అనుకున్నా, అందుకే నాకు నూలు దండేసినా, నేను యాక్సెప్ట్ చేసిన అని మీరు అనుకుంటే ఇక పక్కనోడు వాడు వీడు చెప్పింది మీరు పట్టించుకోవద్దు. ప్లస్ అదేమి వాళ్ళు పెట్టిన తప్పు కూడా ఏం లేదు. వాళ్ళు పెట్టిన వార్త కూడా తప్పు లేదు. నేను కూడా చూసిన వాళ్ళు పెట్టిన దానిలో తప్పేం లేదు. ఇగో వార్తనే రాశారు కదా, ఇవ్వండి ఇది వార్తనే కదా. మన తెలంగాణ పేపర్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపినని అదే ఫోటో వేసిండ్రు కదా. మీరు పబ్లిక్గా దిగిన ఫోటో, అదే మీ నాలుగోడల మధ్య ఎక్కడో దిగితే, అది సీక్రెట్గా దిగితే బయటకు వచ్చిన ఫోటో కాదు. ప్లస్ అది మార్ఫింగ్ ఫోటో కూడా కాదు. అది ఇక్కడ మార్ఫింగ్ లేదు, బ్లర్ లేదు, ఏమీ లేదు. దిగేటప్పుడు మంచిగా దిగిన ఫోటో, తర్వాత మీకు ఇబ్బంది కనిపించింది. ఎవరో మీ ఫ్యామిలీ మెంబర్స్ బహుశా కొండమూర్లు అన్నకు బాగా ఇబ్బంది అయినట్టుంది. ఎందుకంటే ఆయన మంచి హీరో, ఆయన్నే ఇబ్బందిగా ఫీల్ అయినట్టున్నాడు ఈ ఫోటో చూసి. అందుకని మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎవరో ట్వీట్ చేసి, ట్వీట్ కాదు వార్త పేపర్లో వార్తనే ఉంది, మన తెలంగాణ పేపర్లో వార్తనే వచ్చింది. మీరు ఈ విషయం నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి తీసుకొచ్చి నాగ చైతన్య, సమంత, కేటీఆర్, సినిమా ఇండస్ట్రీ మొత్తం కేటీఆర్ చేతులు ఉన్నదా? కేటీఆర్ మొత్తం ఏదంటే అదే నడిచిందా? వాళ్ళే చెప్తలేరు కదా. ఎవడో బోసిపోయినోడు రోడ్డు మీద పోతాడు మాట్లాడితే మీరు మాట్లాడతారా మేడం? ఎవడో తలకాయ లేనోడు ఎవడో మాట్లాడిండు, ఆ తలకాయ లేనోడు మాట్లాడితే మీరు మాట్లాడతారా? మీరు మంత్రి కొద్దిగా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడాలి ఏదైనా ఉంటే. ఇప్పుడు వాళ్ళందరూ మీ మీదకే వచ్చిరుగా, సినిమా ఇండస్ట్రీ మొత్తం మీ మీద గురి పెట్టింది కదా. అంత అయిన తర్వాత కూడా ఆమె అసలు ఈ విషయంలో వ్యాఖ్యలు ఎందుకు తీసుకోవాలనో క్షమాపణ చెప్పలే. గుర్తుపెట్టుకోండి. అంత బహిరంగంగా ఇప్పుడు కేటీఆర్ చిట్చాట్ చేసి చెప్పిన ఆయన ఏమన్నాడు, ఈమె దొంగేడుపులు ఏడుస్తున్నది అని మాట్లాడాడు. మీరేం చేసిర్రు? అదిగో దొంగ అంటే నేనే దొంగ అని ఉరుకులాడినట్టు వచ్చారు మీరు ముందుకు, మీడియా ముందుకు వచ్చి అనవసరమైన కామెంట్ చేసి చిక్కుల్లో ఇరుకున పడ్డారు. మీ మీద కాదు, మీ ప్రభుత్వం మీద ఈ మచ్చ పోదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది మీరు చేసిన కామెంట్ల వల్ల. వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మీకు ఎందుకండి? మీ వ్యక్తిగత జీవితాలు ఎవరు నిలబెడుతుండా? మీకు మొత్తం మీరు దిగిన ఫోటో బయటకు వస్తేనే మీరు ఏడిస్తే, ఇప్పుడు నాగ చైతన్య వాళ్ళంతా ఏం చేయాలి? వచ్చి ధర్నా చేయాలి మీ ఇంటి ముందల? మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ గురించి అందరి గురించి మాట్లాడింది మీరు ఆడ కేటీఆర్ గురించి రెండు లైన్లు మాట్లాడి మిగతా వాళ్ళ గురించే మాట్లాడినారు. మీరు ఒకసారి చూసుకోండి వీడియో. మీకు ప్రాయశ్చిత్తం కూడా లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఈయన ఒత్తిడి మేరకు, ఈయన కోరిక మేరకు, ఈయన చేసిన ప్రయత్నం మేరకు ఆమె రెస్పాండ్ అయిందంట. అది కూడా ట్విట్టర్ తెలుసు కదా మీకు, ఇది కూడా డూప్లికేట్ ట్విట్టర్ అంటున్నారు. కొండా సురేఖ వాళ్ళది డూప్లికేట్ ట్విట్టర్ అని అంటున్నారు అందరూ. మనకి చెప్పాలి, వేయడమే చెప్పాలి. దీనినే పెట్టిండ్రు. ఒరిజినల్ ట్విట్టర్ వేరే ఉంది. ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు ఉన్నాయి. అసలు కొండ సురేఖ గారిదైనా కాదా తెలియదు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే. ఏమవసరం వచ్చింది? ఒక నాయకుడు మహిళల పట్ల చిన్న చూపు ఉంటే మీరు నాగ చైతన్య, సమంత వాళ్ళ ఇష్యూ ఎందుకు వచ్చింది? దానిలో ఉన్న మహిళల గురించి ఎందుకు వచ్చింది? సినిమా ఇండస్ట్రీ గురించి మహిళల గురించి వచ్చింది. మహిళల గురించి చిన్న చూపు ఏముందో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి బయట పెట్టండి. మీరు మహిళా ప్రతినిధి కదా, మీరు మహిళల మొత్తానికి ప్రతినిధి. సినిమా ఇండస్ట్రీలో మహిళలు కాదు, తెలంగాణలో ఉన్న మహిళలకు కాదు, ఏ మహిళలకు ప్రతినిధో తెలియదు. సపరేటు మీరు సీతక్క గారు. తెలంగాణలో మహిళలు అంటే మీరు ఇద్దరే.
మీ ఇద్దరికీ మనోభావాలు ఉంటాయి, మీ ఇద్దరికీ మనసులు ఉంటాయి. మిగతా వాళ్ళ ఫ్యామిలీస్‌లో మనుషులు ఉండరు. వాళ్ళు అసలు లేడీసే కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ కాదు. కేటీఆర్ ఇంట్లో ఉండే వాళ్ళు లేడీస్ కాదు. వాళ్ళ భార్య లేడీ కాదు. ఆయనకు బిడ్డ ఉంది, ఆమె లేడీ కాదు. ఎవ్వరు లేడీ కాదు. మీరిద్దరే మంత్రులు. మీరిద్దరే లేడీస్. తెలంగాణలో మీరిద్దరికీ మనసుంది, మనోభావాలు ఉన్నాయి. ఏడుస్తారు, అన్నీ ఉంటాయి మీకు. మిగతా వాళ్ళకి ఎవరికి ఏముండవా? మీకు పదవులు ఇచ్చిన వాళ్ళను ఎయ్యాలి అసలు. ఆ? ఇంకా అసలు ఎక్కడన్నా క్షమాపణ చెప్పినట్టుందా? అసలు ఇది డూప్లికేట్ ఫేక్ అకౌంట్ అంటున్నారు. చెప్పాలి ఈ ఫేక్ అకౌంట్ ఏందో కదా. దీనిలో ఎప్పుడో జమానాలు ఉన్నాయి, కొత్తగా ఏం లేవు. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమాన మనస్తాపానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. ఉపసంహరించుకోవడం కాదు మేడం. మీరు ఎట్లయితే నిన్న సాయంత్రం మీడియా లోగోలు పెట్టుకొని మాట్లాడినరో అట్లా మాట్లాడితే మీ పాపానికి ప్రాయశ్చిత్తం తగులుతుంది. లేకపోతే ఇక మీరు అహంకారి అని చెప్పక తప్పదు. మీరు అహంకారం మీకు తలకాయకు నెత్తిన మీ కళ్ళు నెత్తికెక్కినని అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఒక మంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఎంత బాధ్యతగా ఉండాలి ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు? మీరు ఇక పిల్లలాట అనుకుంటున్నారు. గవర్నమెంట్ అంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడమా? అసలు ఏమవుతుంది? మీ పార్టీ ఆఫీసులో మీరు మాట్లాడినారు. మీ పార్టీ మొత్తం సినిమా ఇండస్ట్రీకి ఎగనెస్ట్ అని సంకేతాలు పోయినాయి ఇండస్ట్రీకి. మొత్తం అదే అనుకుంటున్నారు సమాజం అంతా. మీరు సినిమా ఇండస్ట్రీకి ఎగనెస్ట్. మీరు అంటే మీ పార్టీ. ఎందుకంటే మీరు మాట్లాడిన తర్వాత మీ పార్టీ కూడా ఏం మాట్లాడలే. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇంతవరకు పీసీసీ బయటకు వచ్చి ఏం మాట్లాడలే కదా. కొండ సురేఖ పాపం మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏం కావాలి? మీ మీద ఆయన ఎవరో మీరు ఒరిజినల్ పోస్టే అసలు పాపం దాంట్లో పోస్ట్లో కూడా తప్పు లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఏడ్చిరు కదా, ఒక మహిళ ఏడ్చిరు కదా అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి మీ పార్టీ వాళ్ళు ఎవరు బాధపడరు లేదా కానీ హరీష్ రావు ట్వీట్ చేసిండు, అయ్యో ఇట్లా అయిందా, నేను దీన్ని ఖండిస్తున్నా అని చెప్పిండు. సబితా ఇంద్రెడ్డి గారు చెప్పిండ్రు, ఖండించిర్రు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీరు చేసిన కామెంట్స్తో వాళ్ళే సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడి మీకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు సిగ్గుపడే స్టేజ్కి తీసుకొచ్చారు. మీరు అందరు సిగ్గుపడుతున్నారు మీకు మద్దతు ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆ స్టేజ్కి పోయారు మీరు ఆ మాటల వల్ల. మీరు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పండి మేడం. వాళ్ళకు ఓపెన్గా చెప్పండి. ఎందుకు మీకు ఆ మనోభావాలు, మీ మనోభావాలే దెబ్బతిన్నాయి, వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేవు. అంతకుముందు మహిళా మంత్రులు లేరా? నాకు తెలిసి ఒకటి అసెంబ్లీలో కేటీఆర్ ఏదో ఇష్యూ నాకు గుర్తులేదు. కేటీఆర్ ఏదో కామెంట్ చేసినని కేసీఆర్ క్షమాపణ చెప్పించిండు ఓపెన్గా వేదిక మీద. అదే అసెంబ్లీలో క్షమాపణ చెప్పించింది ఎవరికో. చెప్పండి ఏమవుతుందంట? మహిళలకే మీరు చెప్పేది క్షమాపణ, మహిళలకే, కేటీఆర్కి ఏం కాదు కదా. మీరు ఎవరైతే తిట్టిర్రో, ఎవరి మీద ఆరోపణలు చేసినారో వాళ్ళు బాధపడుతుంటారు. మరి వాళ్ళకి మీకు క్షమాపణ చెప్పాలి కదా. బహిరంగంగా చెప్పండి క్షమాపణ. మీకు మాత్రమే మనోభావాలు ఉంటాయి, మీకు మాత్రమే ఇవి సపరేట్. ఇప్పుడు తెలంగాణలో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే తెలంగాణ మహిళలు ఎవరు లేరు, ఇద్దరే మహిళలు, కొండ సురేఖ గారు, సీతక్క గారు. వీళ్ళిద్దరే మహిళలు. వీళ్ళిద్దరికీ మనోభావాలు ఉంటాయి, వీళ్ళిద్దరికీ మనసు ఉంటుంది, వీళ్ళిద్దరే ఏడుస్తారు. మిగతా వాళ్ళు ఎవరు ఏడవద్దు, మిగతా వాళ్ళు ఎవరేం మాట్లాడొద్దు. వీళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ ఎవరైనా మాట్లాడితే వీళ్ళకి దెబ్బతింటారు మనసు. వీళ్ళిద్దరు మంత్రులైన కాబట్టి వీళ్ళిద్దరే మహిళలు. మంత్రులు కాని వాళ్ళు ఎవరు మహిళలే కాదు. అట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. ప్రతిసారి అదే చేస్తున్నారు. ప్రతిసారి మహిళలను టార్గెట్ చేస్తున్నారు మహిళా మంత్రులు. మీరు మాట్లాడే ప్రతి మాట వెనుక మహిళలు ఉండరా? మీరు కేటీఆర్ రాజకీయంగా కొట్లాడండి. మీరు ఆయన ఏదో చేసి వాళ్ళ ఫ్యామిలీ లేదా ఆయనకి? ప్రతి విషయంలో ఇట్లా చేస్తారు. ప్రతి విషయంలో కొత్తగా చీరలు గాజులు ఇచ్చిందని పాడి కౌశిక్ రెడ్డి మహిళలను అవమానించిన అన్నారు. మీరు ఇప్పుడు ఎవరు అవమానించినట్టు? అసలు మీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ చెప్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం. లేకపోతే ఇంతే. ఇక మీరు కావాలని చేసినట్టే. ఇది కావాలని, లిటరల్గా కావాలని మాట్లాడారు మీరు. మీ మనసులో కేటీఆర్ మీద ద్వేషం కన్నా ఎక్కువ మహిళల మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది, సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ ద్వేషం అంతా. ఒక డూప్లికేట్ అకౌంట్లో మీరు క్షమాపణలు అది వెనుక తీసుకుంటున్నారు. మీరు ఒరిజినల్ అకౌంట్లో కూడా పెట్టలేకపోయారు, మీరు రెగ్యులర్గా వాడే అకౌంట్లో కూడా పెట్టలేకపోయారు. అంటే ఇంకా మీ ప్రాయశ్చిత్తం ఏందో, మీ వ్యవహారం ఏందో అర్థం చేసుకోవచ్చు. అసలు రఘునందన్ ఏమైందో తెలియదు. రఘునందన్కు ఆయన మంచిగానే ఉంటాడు కానీ అప్పుడప్పుడు మోకాలకు జారుతుంది దిమాక్ ఆయనకు. ఓ మహిళా మంత్రి వచ్చినప్పుడు మీ అభిమానం చాటుకునే తీరు అది కాదు కదా. నూలుదండ తీసుకుపోయి మెడల్ వేసినట్టు ఆయన నాకు ఎక్కిలించుకుంటా. ఆ ఫోటో బయటకు వచ్చింది. ఉండాలి, రఘునందన్ కూడా ఉండాలి కొంచెం. ఆయన మళ్ళీ అడ్వకేట్ కూడా, హైకోర్టు అడ్వకేట్ కూడా. అన్నీ తెలిసినాడు పోయి ఉంటుంది కదా, ఏదో 100 వలికిన బల్లి పోయి కుర్తిలో పడ్డట్టు అయింది ఆయన పరిస్థితి. మొన్నొచ్చి మళ్ళీ దాని అడ్డదిరంగా వాదన, ఒకటి అడ్డదిరమైన వాదన. బిహేవియర్ ఉండాలి. లీడర్లు వేదిక మీద ఎట్లా ప్రవర్తించాలి,
వేదిక దిగినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి, కార్యకర్తల దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, ప్రజల దగ్గర ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలనేది ఉండాలి. ఒక ఒక కామన్ సెన్స్ ఉండాలి. ఆ కామన్ సెన్స్ లేకపోతే ఇట్లా అవుతుంది. అన్నీ రియాక్షన్ అవుతాయి, రివర్స్ అవుతాయి, అన్నీ అవుతాయి. ఇక మీరు ఫోటో దిగినరు, బయటకు వచ్చింది, వాళ్ళ ఇంట్లో గొడవ అయ్యింది. కొండ సురేఖ మేడం వాళ్ళ ఇంట్లో గొడవ అయిందంట. కొండమూలి గారు సీరియస్ అయినరంట. మరి ఇంక ఇప్పుడు ఎవరిని తప్పట్టాలి? కొండమూలిని తప్పట్టండి. మీరందరూ కలిసి కొండమూలిని తప్పట్టండి. అసలు ఎందుకు సీరియస్ అయ్యండి మీరు? మేము అక్క తమ్ముళ్ళం ఫోటో దిగితే మీకేంది ప్రాబ్లం అని చెప్పేసి కొండమూలికి చెప్పుకోవచ్చు కదా, రఘునందన్ పోయి కాలు మొక్కి. ఉండాలి కొద్దిగానన్నా. పెద్ద మనిషి అన్నప్పుడు పెద్ద మనిషి తరికే ఉండాలి. లేనిపోని సమస్యలు, ప్రజా సమస్యల మీద పోరానికి టైం లేదు మీకు. కానీ ఇట్లాంటి పనికిరాని ఇష్యూస్ తీసుకొచ్చి తెర మీద పెడతారా? అనవసరంగా ఈవెన్ ఇబ్బంది పాలు చేసిండ్రు రఘునందన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.